అవి కాలేజీ రోజులు. అంటే ఆవిడ నువ్వు కలిసి చదువుకున్నారా? తప్పు తప్పు, నేను కాదురా ఆరాటం పుత్ర. పూర్తిగా చెప్పలేమో. చెప్పు చెప్పు చెప్పు. ఇది పట్టుకో. చెప్పు. మీ మావయ్య ఆవిడ కలిసి కలిసి మెలిసి చదువుకుంటున్న రోజులు అనుకుంటారా. మీ మావయ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట. ఒరేయ్, మీ అమ్మమ్మ తర్వాత మీ మావయ్యని రఘు అని పిలిచే వ్యక్తి శక్తి ఆవిడేరా. ఓ పాపం, మీ మావయ్య పరిస్థితి తెలుసుకుని నా గెస్ట్ హౌస్కి రండి రఘు, మీరు నా గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని ఉచితంగా కోట్ల ఆస్తి రాసిస్తానందరా. కానీ మీ మావయ్య సంగతి తెలిసిందేగా, అస్సలు తీసుకోడు. అయినా కూడా ఇంటికి సరబడా సరుకులు, ఫర్నిచరు అన్నీ ఇచ్చి వెళ్ళిందిరా. ఇప్పుడు మన ఒంటికి సరబడా సరుకిచ్చి వెళ్ళిందిరా. అరే, అడిగినా అరువివ్వని ఈ కరువు కాలంలో అడగకుండానే వరాలిచ్చే దేవత ఆవిడ, దేవత. అవన్నీ ఓకే, ఇంతకీ ఆవిడ పేరేంటి నాన్న? ఆవిడ పేరు ప్రవళిక. ఓ ప్రవళిక. కలిసి చదువుకున్న మనిషి, పైగా ఆడ మనిషి. ఇదంతా ఎందుకు చేస్తుంది? ఇంత చేస్తుందంటే ఇంకేదో అయి ఉండాలి కదా. ఇక్కడ నుంచి వెళ్ళమంటే అర్థం. మాత్రం అసహ్యంగా ఉంది. ఇన్ని నీతులు తెలిసిన నువ్వు ఎందుకే పాటించట్లేదు? నేను కనుకున్నా మా నాన్న కూడా నీకు తండ్రిలాగా ప్రేమ పంచాడు కదా. నా కుటుంబం కూడా నేను అక్కను చేర్చుకుని ఆప్యాయత పంచింది కదా. మరి నువ్వు ఆ విశ్వాసం మర్చిపోయి మా నాన్నపై ఎందుకు విషయం కక్కావు? ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు రామ. జరిగిన దాంట్లో నా తప్పు కొంచెం కూడా లేదు. నువ్వు నా చెంప పగలు కొట్టి అపార్థం చేసుకున్నా సరే నేస్తమే ఈనాడు శత్రువు అయితే
చితిమంటే కాదా లోలోనా అమ్మా చూసావమ్మా ఆ రామలక్ష్మి ఎలా చేస్తుందో. రామ నా పెద్దమ్మ కూతురని నేను ఎప్పుడూ అనుకోలేదు కదమ్మా. ఆ రామాని నా సొంత సిస్టర్ లాగే ట్రీట్ చేశాను. నాకంటే ఎక్కువ తన గురించి ఆలోచించాను. నీకన్నా ఎక్కువగా ఈ ఫ్యామిలీని అభిమానించాను. ఇంత చేస్తే నాకు జరిగిన సన్మానం ఏంటో తెలుసా మమ్మా? ఎంగిలి నీళ్ళు. ఎంగిలి నీళ్లు నా ముఖం మీద కొట్టారు మమ్మా. నా మనసు చచ్చిపోయేలాగా అవమానించారు. ఇంట్లో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా రామ నన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను మమ్మ.